కత్తిపోట్ల ఘటన కలకలం రేపింది. ఎర్రముక్కపల్లి సర్కిల్ సమీపంలోని బాలాజీ వైన్స్ వద్ద జరిగిన ఈ దారుణం స్థానికంగా తీవ్ర ఆందోళనకు దారితీసింది. సమాచారం ప్రకారం మద్యం సేవించే క్రమంలో కొందరు వ్యక్తుల మధ్య చిన్నపాటి వివాదం తలెత్తింది. మొదట మాటా పెరిగిన ఈ గొడవ కొద్దిసేపటికే భౌతిక దాడికి దారితీసింది. ఈ క్రమంలో దావూద్ అనే వ్యక్తి ఆవేశంతో ఊగిపోతూ తన వద్ద ఉన్న కత్తితో తోటి వ్యక్తులపై విచక్షణారహితంగా దాడికి దిగాడు. ఈ దాడిలో త్రిపుర పార్టీ భాస్కర్ అనే వ్యక్తికి 3 చోట్ల కత్తిపోట్లు తగలగా నారాయణ అనే మరో వ్యక్తికి ఒక కత్తిపోటు తగిలింది. తీవ్ర రక్తస్రావంతో అక్కడిక్కడే కుప్పకూలిన బాధితులను గమనించిన స్థానికులు వెంటనే స్పందించి కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఏం జరగలేదు, జస్ట్ వాళ్ళ ఫ్రెండ్ ఫ్రెండ్ అయితే వచ్చి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత నేను వెళ్ళాను. ఫస్ట్ కింద కాల్ చేస్తే నేను వెళ్ళిన తర్వాత చిన్న ప్రాబ్లం, అతను డ్రింక్ ఎక్కువ అయిపోయింది. అవతల వెళ్ళేసి వేరే వాళ్ళతో ఆర్గ్యుమెంట్ చేసి మళ్ళీ ఇళ్ళకి వచ్చేసాను. ఇళ్ళకి వచ్చేసి వేరే లాంగ్వేజ్ ఉపయోగిస్తాను. అలాంటి లాంగ్వేజ్ ఉపయోగించద్దు, మీరు అలాంటి వల్గర్ లాంగ్వేజ్ ఉపయోగించొద్దు అని చెప్పాను. దానికి ఏమైందంటే నన్ను వల్గర్ లాంగ్వేజ్తో జస్ట్ మా మదర్తో మీదకి వచ్చాడు. మదర్ మీదకి వస్తానే మేము కొద్దిగా మామూలుగా ఆర్గ్యుమెంట్ చేసాం. ఇది పద్ధతి కాదు అని చెప్పి ఆర్గ్యుమెంట్ చేసి మేము కిందకి వచ్చాము. తను రౌడీ చేయడంట, మనకు ఐడియా లేదు. రౌడీ చేయడంట అంత బట్టి మేము కాసేపు అందరూ కూర్చొని తాగుతాను, జనరల్ తాగుతుంటాం కాబట్టి తను రౌడీ చేయడంట, మాకు ఐడియా లేదు. మేము అతను కొద్దిగా ఎలా లాంగ్వేజ్ అయితే మేము కొద్దిగా ఆర్గ్యుమెంట్ చేసాం, ఒక్కడే కదా అని. తను ఏమైందంటే కిందికి వచ్చేసాడు. కిందికి వచ్చి తన ఫ్రెండ్స్కి కాల్ చేశాడు. తన ఫ్రెండ్స్కి కాల్ చేసి చాక్ తీసుకొచ్చాడు. అప్పుడు నేను ఏమైందంటే వాష్రూమ్కి వెళ్ళాను. జస్ట్ పక్కనే వాష్రూమ్, నేను వాష్రూమ్కి వెళ్ళాను. వాష్రూమ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇతను పొడిచాడు చాక్తో. అతను పొడిచి ఇచ్చేసి అతను పట్టుకున్నాడు. సినిమా అతను పాపం, ఎందుకంటే మా ఫ్రెండే కాబట్టి అతను పట్టుకున్నాడు. పట్టుకున్న తర్వాత తను రన్నింగ్ చేసుకుంటూ వచ్చేసి 2 times ప్రాబ్లం అది. దాని విషయం లేదు.